వాడికి ఆవేశం ఎక్కువ, ఆయాసం ఎక్కువ, ఊపుడు ఎక్కువ తక్కువ. పెద్ద మొగాణ్ణి అంటూ పెళ్ళంపై పెత్తనం చేసి టార్చర్ చేయాలి అనుకున్నాడు. చేశాడు కూడా. ఒకరోజు 2 రోజులు ఎవరైనా భరిస్తారు, సర్దుకుపోతారు. బట్ రోజు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఏ అమ్మాయి అయినా ఎన్ని రోజులను భరిస్తుంది? ఎవరికి ఎలా చెప్పాలో తెలీదు. చెప్పి కుటుంబ పరువు తీయలేదు. చివరకు ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా? కొత్తగా పెళ్ళై కోటి ఆశలతో మెట్టినింట అడుగుపెట్టింది ఆ ఇల్లాలు. తన భవిష్యత్ గురించి ఎన్నెన్నో కలలు కంది. భర్త, పిల్లలు, అత్త, మామల గురించి ఆమెకి ఎన్నో మంచి ప్లానింగ్స్ ఉన్నాయి. కానీ భర్త టార్చర్ ముందు ఆమె ఆశలన్నీ అడియాసలయ్యాయి. మదపిచ్చితో అతడు చేసిన పని ఆమె ఉసురు తీసింది. విశాఖలో దారుణ ఘటన వెలుగు చూసింది. భర్త టార్చర్ తాళలేక నవవధువు వసంత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గోపాలపట్నం నందమూరి కాలనీలో చోటు చేసుకుంది. అశ్లీల వీడియోలు చూపించి తీవ్రంగా టార్చర్ చేశాడు భర్త నాగేంద్రబాబు. దీంతో తట్టుకోలేక ఉరివేసుకుంది వసంత. నాగేంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే భర్తే హత్య చేశాడని వసంత కుటుంబం ఆరోపిస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తన భర్త నాగేంద్రబాబు అశ్లీల వీడియోలు చూపిస్తూ టార్చర్ చేస్తున్నాడని కుటుంబ సభ్యుల దగ్గర వాపోయింది. కొన్ని రోజులుగా ఈ సమస్యను తమ ముందు చెబుతోందన్నారు కుటుంబ సభ్యులు. గత రాత్రి కూడా ఫోన్ చేసిందని, అయితే రేపు వచ్చి మాట్లాడతామని చెప్పామన్నారు. ఇంతలోనే వారి కుటుంబ సభ్యులు ఫోన్ చేసి ఆమె చనిపోయిందని చెప్పారంటున్నారు. అయితే ఇది ఆత్మహత్య కాదని హత్య అంటూ ఆరోపిస్తున్నారు మృతురాలి బంధువులు.